హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తున్నాను. ఏమిరా అంటే కువైట్లో జిరాక్స్ ఎంత ఉంటుంది, ఏంది కథ అని మొత్తం మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నా. అండ్ నేను వచ్చేసి ఫర్వానియా వెళ్తున్నాను జిరాక్స్ సెంటర్కి. ఇక్కడ కూడా ఉంది మా ఏరియాలో కూడా. అది ఎందుకు ఏంది అనేది నేను పోయేటప్పుడు మీకు అంతా క్లారిటీగా చెప్తాను. సో ఇంకా మేమైతే లేట్ చేయకుండా బయలుదేరిపోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం అయితే ఫోన్ చేసినారు, బయలుదేరమని చెప్పారు. నువ్వు వెళ్ళు, నేను ఇంకా వాట్సాప్లో మేడం డాక్యుమెంట్స్ సెండ్ చేస్తాను అన్నారు. వెతికి సెండ్ చేస్తున్నారు. మళ్ళా పోయేకి కాకుండా ఒకేసారి పంపిస్తున్నా అన్నీ. నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళు, షాప్ దగ్గర వెళ్ళు, ఆ లోపల నేను అన్నీ పంపించేస్తాను అని చెప్పినారు మేడము. సర్లే అని ఇంకా నేను కూడా బయలుదేరుతున్నా. ఇక్కడంతా రోడ్ వచ్చేసి ఇదిగా ఉంటుంది. నేను హైవేలో వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇదే రౌండ్ అబౌట్. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు ఈ టైంలో అయితే ఏం ఉండదు. మేమైతే చూడండి ఫ్రీగా వీళ్ళు వచ్చి ఆగిపోతారు. ఇంకా నేనైతే ఇట్లా వెళ్తాను. ఇంకా ఈ పక్క వెళ్ళిపోతే ఇంకా నేను ఫర్వానియా అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మీకు ముందర కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా వెళ్తే రిహాబ్ అదంతా వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు చూసుకుంటే ఆర్డిఎస్ అనయ్య అంటారు. ఆర్డిఎస్ అనయ్య అంటే మనకు వచ్చేసి రెస్టారెంట్స్, మెకానిక్ షాపులు, కార్ రెంట్స్ ఇచ్చేది అదన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే సిగ్నల్ స్ట్రైట్ కాకుండా రైట్ అయితే తీసుకుంటాను. రైట్ తీసుకొని మనకు అక్కడ ఈజీగా ఉంటుంది, నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఒకే రోడ్డు. ఇంకా అందుకని నేనైతే ఈ రైట్ తీసుకొని, ఇంకా మేడం వచ్చేసి ఏమైందంటే 8:30కి నాకు వచ్చేసి మ్యారేజ్ ఉంది, ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, నువ్వే వదలాలా, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్ కూడా ఉండదు, అందువల్ల నువ్వే నాకు వదలాలా అని చెప్పాను. నేనైతే ఓకే మేడం, నేను వదులుతాను అని చెప్పాను. ఇంకా ప్రెసెంట్ అయితే ఇప్పుడు జిరాక్స్ షాప్కి అయితే వెళ్తున్నాను ఫర్వానియాలో. పక్క కనిపిస్తుంది అంతా వచ్చేసి పెళ్లి మంటపం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తము ఇది బుక్ చేసుకుంటారు. పెళ్లి ఎవరికి ఉందో వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడి నుంచి లైన్గా మొత్తం అవే ఉంటాయి చూడండి, అన్నీ అవే ఉంటాయి పెళ్ళిళ్ళ కోసం అనమాట. వాళ్ళు డ్యాన్సులు వేసేది, అది కత్తులు తీసుకొని ఇట్లా చేసేది, మొత్తం పేపర్ వర్క్ కానీ ఎంగేజ్మెంట్ మొత్తం పెళ్ళి అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇస్బిలియా చూడండి, బోర్డు కూడా ఉంది అక్కడ. ఇది వచ్చేసి ఇస్బిలియా అనమాట. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకో ఇది ఉంటుంది సిగ్నల్. ఆ సిగ్నల్ దాటుకొని ఇంకో సిగ్నల్ దాటుకొని నేరుగా మళ్ళీ రైట్ తీసుకుంటే ఫర్వానియా వచ్చేస్తుంది. చూడండి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడికే నేను వెళ్తా ఉండేది, అదే ఫర్వానియా. దగ్గరే, మా ఇంటికాడి నుంచి దగ్గరే, కానీ వచ్చేసి మేము సిగ్నల్స్ దాటుకొని పోయే వరకు టైం లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలా, కెమెరాలు ఉంటాయి. మనము 80 కన్నా కొంచెం 70 అట్లా ఆ స్పీడ్లో మెయింటైన్ చేయాలి మేము. చూడండి ఇల్లులు ఎంత బాగున్నాయి కదా. ఫైనల్గా ఫర్వానియాకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా జిరాక్స్ షాప్ దగ్గర అయితే వెళ్ళిపోవాలా. ఈరోజు అయితే ఫ్రైడే కదా, బస్ చూస్తానే నాకు వచ్చేసి మాలియా గుర్తొస్తా ఉంది. ఇంకా లాస్ట్ ఫ్రైడే నేను పోయేసి వచ్చింది, భలే ఫాస్ట్గా అయిపోయింది ఫ్రైడే అయితే. ఇంకా నేనైతే జిరాక్స్ షాప్కి అయితే వెళ్తున్నాను. మేడం అయితే ఫోన్ చేసినారు, ఫోన్ చేసి అన్నీ పంపించేశాను. ఇంకా పోయేసి జిరాక్స్ చేసుకొని అది మొత్తం ఎంత అవుతుందో లింక్ అనేది పంపించమని చెప్పినారు. ఇక్కడ కువైట్లో వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే లేదు. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి నీకు డబ్బులు వేయాలంటే నీ నంబర్ కొట్టి ఫోన్పేలో నేను నీకు 500 కావాలంటే 500, 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు వేసేస్తాను. సో ఇక్కడ ఎలా రా అంటే, నాకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బిల్ ఎంత అయింది, 10 KD అయింది అనుకో, నేను వచ్చేసి ఏం చేయాలా, నాకు వచ్చేసి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది ఇక్కడ కువైట్ది. ఆ అకౌంట్ నెంబర్ తీసుకొని ఇంకా మేమేం చేయాలా, అదే ఆ అకౌంట్లో వచ్చేసి దానికి మనకి యాప్ అనేది ఇస్తారనమాట. ఆ యాప్లో మేము వచ్చేసి ఇన్స్టెంట్ అని ఉంటుంది, దాంట్లో వెళ్ళి నంబర్ యాడ్ చేయాలా. ఎవరిది, మా ఓనర్ నెంబర్ యాడ్ చేసి వాళ్ళ నేమ్ యాడ్ చేసి మళ్ళీ దాని తర్వాత మనకు ఎంత కావాలా, ఎంత అయింది బిల్, పేమెంట్ ఎంత అయింది, 10 KD అని అమౌంట్ ఎంటర్ చేసి, ఇంకా దాని తర్వాత బిల్ దేనికోసం పర్పస్ అని ఉండాలి. ఆడ బిల్ పేమెంట్ ఉంటుంది, ఇంకా వేరే ఉంటాయి. మేము వచ్చేసి బిల్ పేమెంట్ అని పెడతాను. ఇంకా అదంతా అయిపోయినాక లాస్ట్లో వచ్చేసి మన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే మన దాంట్లో పడేదానికి సెలెక్ట్ చేసుకొని షేర్ నొక్కి వాట్సాప్లో వాళ్ళ నంబర్కి వెళ్ళిపోయి వాళ్ళకి అనేది షేర్ చేస్తే, ఇంకా వాళ్ళు వచ్చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తేనే వాళ్ళకి వచ్చేసి కువైట్లో ఏ అకౌంట్ ఉంది అని వాళ్ళు మొత్తం ప్రెస్ చేసుకొని CVV నంబరు, కార్డ్ నంబరు అంతా ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేసి డబ్బులు అనేది పే చేస్తారు. మనకి ఇక్కడ అకౌంట్లో పడిపోతుంది. సో ఇలా ఇక్కడ ప్రాసెస్ అనమాట.
ఫోన్పే గూగుల్ పే అంతా ఏం లేదు ఇక్కడ, మొత్తం లింకే అనమాట. సో నేనైతే ఇప్పుడు ఫర్వానియాలో ఎంటర్ అయిపోయాను. టీ టైం ఉంది ఇక్కడ. బిల్డింగ్స్ చూడండి, మీకు చూపిస్తాను ఎలా వెనకాల ఎలా ఉన్నాయో. ఇట్లా వచ్చేసి మ్యాక్సిమం ఫర్వానియాలో ఉండేది వచ్చేసి మన ఇండియా వాళ్ళు, పాకిస్తాన్, మళ్ళీ వచ్చేసి శ్రీలంక, మళ్ళీ వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళందరూ అనమాట. ఇక్కడ వచ్చేసి వర్క్ చేసుకుంటూ బయట వర్క్ చేస్తారనమాట. వీళ్ళందరూ బయట వర్క్ చేసుకొని 8 hours 9 hours డ్యూటీ ఉంటుంది. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ రూమ్స్లో ఒక నెలకి రెంట్ వచ్చేసి ఒక 40 KD 50 KD ఉంటుంది. ఆ రూమ్ కూడా ఎలా ఉంటుందంటే చిన్న బెడ్ సరిపోయేంత రూము, పడుకునే అంత ప్లేసు, అంతే అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఫర్వానియా మొత్తము. ఇప్పుడు అనేది కొద్దిగా లైట్గా తగ్గుంది అది, లేదంటే నార్మల్గా నేను కదిలేదానికి కూడా ప్లేస్ ఉండదు, అలా ఉంటుంది ట్రాఫిక్. సో ఎట్లానో నేను ఇప్పుడైతే వచ్చేసాను కాబట్టి ఇంకా మెల్లిగా పోయేసి అక్కడ మసీద్ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్. సో ఆ పక్కకైతే నేను వెళ్ళాలా. ఇంకా పోయేసి జిరాక్స్ చేసుకొని ఇంకా మేడంకి అనేది అది తీసుకొని పోయేసి ఇచ్చేసి మళ్ళీ మ్యారేజ్కి అనేది బయలుదేరాలన్నమాట. సో ఇది ఇక్కడ ఫర్వానియాలో వచ్చేసి ఎలా ఉంటుంది మొత్తం. నేను వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఫర్వానియాకి వస్తున్నాను జిరాక్స్ చేసుకునేదానికి. మన ఇంటి దగ్గర కూడా ఉంది కదా, అంటే మా ఏరియాలో ఉంది జిరాక్స్ షాపు. ఎందుకు ఇక్కడికి వస్తున్నాను అంటే అక్కడ వచ్చేసి ఒక పేపర్, జస్ట్ సింగిల్ పేపర్ వచ్చేసి 50 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 13 రూపీస్ 14 రూపీస్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫర్వానియాలో వచ్చేసి 10 ఫిల్స్ అంటే సేమ్ మన ఇండియా డబ్బులు లాగా ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుంది. అందుకు లేదంటే అక్కడ మేము చేసుకున్నాం అనుకో, మేడం వచ్చేసి మొత్తం 10, 12, 13 PDFs పంపించినారు. ఒక్కొక్క PDFలో వచ్చేసి 100 పేజెస్, 80 పేజెస్, 60 పేజెస్ ఉన్నాయి. సో అందుకు ఇక్కడ వచ్చేసి తక్కువ కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే వస్తాను అనమాట. ఒకసారి వచ్చేసి మేడంకి మాల్క్ అనేది వదిలాను. మేడం అయితే నాకు పేపర్లు అంతా పంపించేసినారు, PDFs అంతా పంపించేసినారు. నువ్వు పోయి ఎక్కడైనా పోయి జిరాక్స్ చేసుకో, నాకు తెలియదు, జిరాక్స్ మాత్రం కావాలి నాకు అని చెప్పింది మేడం. సర్లే అని ఇంకా నేను వచ్చేసి లొకేషన్ జిరాక్స్ షాప్ నియర్ మీ ఎక్కడున్నాయి అని పోయేసి చూసుకుంటే ఇక్కడ ఉందన్నమాట. ఇంకా పోయేసి నేను జిరాక్స్ ఎంత అని అడిగితే 10 ఫిల్స్ అన్నాడు. సరే నేను చేసుకున్నాను. మేడంకి అయితే చెప్పాను 10 ఫిల్స్ అని చెప్పి. మేడం వచ్చేసి ఫుల్ హ్యాపీ అయిపోయింది, ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట. అంతేనా, నీకు తెలుసా మా ఏరియాలో అంతా ఎంత తెలుసా నీకు అని అడిగింది మేడం. ఎంత మేడం అంటే 50 ఫిల్స్, ఇక్కడ చూడు 10 ఫిల్స్, 50 ఫిల్స్కి 5 పేపర్లు వస్తాయి ఇక్కడ అని చెప్పింది మేడం. మేడం అయితే ఇదైపోయింది. సర్లే మేడం, నేను ఇంకా ఇప్పటి నుంచి నువ్వు మేడం వచ్చేసి ఫస్ట్ ఆ నంబర్ తీసుకొని ఆ లొకేషన్ పెట్టుకో, నువ్వు మనకి జిరాక్స్కి పనికి వస్తుంది, ఎప్పుడు పోయినా అక్కడే పోవాలా అని చెప్పి ఒక మాట చెప్పేసింది అనమాట. సో అందుకని నేను కూడా ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను. ఇక్కడే వస్తున్నాను అనమాట. సో అందుకు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయో తెలీదు. నేను మొత్తం అంతా చూసుకొని టోటల్ ఎంత అవుతుంది ఏం కథ అని మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే జిరాక్స్ షాప్కి దగ్గరలో ఉన్నాను, ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. మొత్తము మన ఇండియా వాళ్ళు వీళ్ళే ఉండేది, మొత్తం రెస్టారెంట్స్ కానీ అన్నీ చూడండి. అదే మసీద్ అని చెప్పింది, అందరు ఉంది కదా. ఇంకా మనం వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రైట్ అనేది తీసుకోవాలా. మొత్తం ఎట్లా జామ్ అయిపోయినాయి అంటే, మన ఊర్లో ఇదంతా ఇలా బండ్లు ఉంటే మన ఊర్లో ఏమంటారు, ట్రావెల్స్ అని చెప్తారు. ఇక్కడ వచ్చే ట్రావెల్స్ కాదు, వాళ్ళు వచ్చేసి బయట ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఇట్లా కష్టపడి ఇప్పుడు వాళ్ళు వచ్చి సొంత బండ్లు తీసుకొని ఇక్కడ ఉన్నారనమాట. సో ఇది నేను ఫైనల్గా జిరాక్స్ సెంటర్కి అయితే వచ్చేసాను. సో ముందర కనిపిస్తుంది కదా, అదే మీకు జిరాక్స్ సెంటర్ అనమాట. ఫ్రెండ్స్ చూసినారు కదా, నేనైతే ఇక్కడ తీసుకొని వచ్చేసాను. ఇక్కడ పెట్టేస్తే సేఫ్ అనమాట. ఇంకా అక్కడ రోడ్లో చూడండి బండ్లు ఎలా ఉన్నాయి ఏంది కథ అని. అక్కడ పెడితే ఇంకా పోలీసులు వచ్చేస్తారు, ఫైన్ అంతా వేస్తారు. మనం అసలే వచ్చింది ఇక్కడికి సంపాదించేదానికి, ఫైన్లు కట్టేదానికి కాదు. చూడండి మొత్తము రోడ్ అంతా జామ్ చేయన్నారు. సైడ్లో అంతా ఎక్కడ పెడితే అక్కడ బండ్లు పెట్టేస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తుంది బండ్లు. అసలు ఇదే లేదు, భయమే లేదు. ఎందుకంటే అక్కడ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ బండ్లు సైడ్లో పార్కింగ్లో పెడితే ఓకే, ఇక్కడ సైడ్లో పెట్టేస్తే పోలీసులు వచ్చేసి ఫైన్లు వేసి దానిపైన పెట్టేసి వెళ్ళిపోతారు. సో మనం వచ్చేసి మన జిరాక్స్ సెంటర్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇంకా చూడండి వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది.
నేనైతే ఇప్పుడే జిరాక్స్ దగ్గరకైతే వచ్చేసాను. నా ఫోన్లో పీడిఎఫ్స్ ఉన్నాయి, వాళ్ళకైతే పంపించాలా. చూద్దాం పోయేసి. లోపల చూసుకుంటే కూర్చునేదానికి సోఫా ఉంది. ఇక్కడ చూసుకుంటే సిస్టమ్ మొత్తం మిషన్లు అన్నీ ఉన్నాయి. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నా, వాడికైతే పీడిఎఫ్స్ పంపించేసాను. ఇంకా అతను రెడీ చేసే వరకు టైం లేట్ అవుతుంది, చాలా మంది ఉన్నారు, వీడియో కూడా తీయలేకపోతున్నా లోపల. ఇక్కడ చూసుకుంటే కాఫీ మిషన్ ఉంది. నేనైతే 100 ఫిల్స్ తీసుకొని నేరుగా వేసేసాను దాంట్లో. ఇంకా నేను వచ్చేసి వీడియో తీస్తున్న టెన్షన్ లో వచ్చేసి ఏదో ఒకటి నొక్కేసాను. మళ్ళీ చూస్తే టుర్కిష్ కాఫీ అనమాట. అది ఓన్లీ కాఫీ పౌడర్ తో కాఫీ లాగా వస్తుంది చూడండి. కింద కప్ అదే వచ్చి అదే కాఫీ పట్టేసి అదే ఇచ్చేస్తుంది. ఇల్లు ఎక్కువగా వచ్చేసి కాఫీలే తాగుతూ ఉంటారు ఎక్కడ చూసినా, అందుకే మిషన్లు అనేది ఉంటాయి. ఇది వచ్చేసి టుర్కిష్ కాఫీ అన్నమాట. ఇది తాగితే అసలు నిద్ర కూడా రాదు. లాస్ట్ కాఫీ అయితే తీసుకొని వచ్చేసాను. అది వచ్చేసి టుర్కిష్ కాఫీ, మీడియం షుగర్ నొక్కాను. షుగర్ ఫుల్ నొక్కుంటే బాగుంటుంది. ఏదో తీసిన దానికి తాగాల్సిందే కదా, ఇంకా తాగుతున్నా. మొత్తానికి నేను వచ్చిన పని వచ్చేసి 1 గంటన్నర పడింది ఈ జిరాక్స్ అంతా తీసేదానికి. సో ఫైనల్ గా తీసుకొని ఇంకా నేనైతే ఇప్పుడు కార్ దగ్గర అయితే బయలుదేరుతున్నాను. ఇదేదో కోర్టులో వచ్చేసి కేసులు వాదించేదానికి పోయేటట్టు ఉంది నాకే. ఫైనల్గా జిరాక్స్ చేసుకున్నాను. నేనైతే అబ్దుల్లా వరకు వెళ్ళాలి. పోయేసి జిరాక్స్ చేసుకొని వచ్చే లోపల ఏమైందంటే వాన్ అయితే పడి ఉండాలి. జిగి జిగి అని మెరుస్తుంది అట్లే. నా బండి చూడండి, వాన పడి ఉంటుంది. వాన పడి బండంతా గలీజ్ చేసి ఉంటుంది. సో ఇది కథ. నైట్ చూడండి, నైట్ అయిపోయింది, అప్పుడే 7:30 అయిపోయింది టైము. ఇంకా పోయేసి పిల్లల్ని ఎక్కడో డ్రాప్ చేయాలంట. డ్రాప్ చేసి మళ్ళీ మేడంకి మ్యారేజ్కి అయితే పిలుచుకొని పోవాలా. ఫ్రెండ్స్ ఫైనల్లీ జిరాక్స్ అయితే చేసుకునేసాను. అబ్దుల్లా వరకు అయితే వచ్చేసాను. ఇంకా నేను పోయేసి మేడంకి ఇచ్చేసి పిల్లల్ని వచ్చేసి ఎక్కడో వేరే చోట వదలాలంట. వాళ్ళని వదిలేసి మళ్ళీ మేడంని మ్యారేజ్కి అయితే పిలుచుకొని పోవాలా. సో నా డ్యూటీ అయితే ఇప్పుడు లేట్ అయిపోతుంది. సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇంకా టోటల్గా వచ్చేసి పేపర్స్ ఎన్ని ఉన్నాయంటే 1045 పేపర్స్ ఉన్నాయి. ఇంకా డబ్బులు ఎంత అయిందంటే మొత్తం టోటల్ 8 KD అయింది. 1 KD వచ్చేసి 270 రూపీస్ ఉంది మన ఇండియా డబ్బులో. ఎంత అవుతుందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.